చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మా బేబీని ఏమనొద్దు. మా బేబీ చాలా మంచిది. అవునమ్మా, చాలా మంచిది. అందుకే వచ్చిందో లేదో తెలియని జబ్బు వచ్చింది. అదేంటి లవంగం? అవును బావా, అందరికీ తెలిసిన జబ్బులు వస్తాయి, కొంతమందికి మందులు లేని జబ్బులు వస్తాయి. కానీ మా అక్కకి ఏ జబ్బు వచ్చిందో తెలియని జబ్బు వచ్చింది. పాపం అక్క అతి మంచితనం వల్లే ఇలా జరిగింది. ఒరే లవంగం, నేను లేచానంటే నా చేతిలో చస్తావు. అక్క, తులసి నీళ్ళు తెమ్మంటావా? ఏంట్రా మాటలు? నోర్మి. అమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పద, అంబులెన్స్ వచ్చింది. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. రే విష్ణు, మీ అమ్మ పరిస్థితి ఏం బాగాలేదురా, కాసేపు ఒంటరిగా వదిలేద్దాం. పదండి అందరూ. అత్తయ్య, కంగారు పడకండి, త్వరలోనే తగ్గిపోతుంది. ఆ సంగతి నాకు తెలుసు. మీరంతా బయటకెళ్ళండి. పద్మావతి, అందరూ తన్ని కాసేపు ప్రశాంతంగా వదిలేయండి. పదండి. అక్క అక్క, కాసేపు నేను నీ దగ్గర ఉండనా? ప్రశాంతంగా ఉంటుంది. ఒరే లవంగం, నిన్ను వద్దులే అక్క, వెళ్ళిపోతున్నా. ఛీ! అబ్బా! అబ్బా! సీనయ్య, ఎందుకలా ఉన్నావు? అమ్మ పరిస్థితి చూస్తే ఏం అర్థం కావట్లేదు పద్మావతి. తన బాధ చూస్తే భయం వేస్తుంది. ఇందులో నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు సీనయ్య. వయసు పెద్దదైనప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. త్వరలోనే తగ్గిపోతుందిలే. వచ్చిన జబ్బేంటో తెలిస్తే ఎక్కడికైనా తీసుకెళ్లి బాగు చేయించొచ్చు. కానీ అమ్మకొచ్చిన డిసీజ్ ఏంటో తెలియడం లేదు. సీనయ్య, ఆవిడ మానసికంగా ఏదో బాధపడుతున్నారు. అందువల్లే లేని జబ్బు ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. ముందు ఆవిడ మనోవ్యాధికి కారణమేంటో తెలుసుకోవాలి. అప్పుడే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. అమ్మ స్వభావం రీత్యా తన్ని అందరూ ఇష్టపడకపోవచ్చు. కానీ తను నా కన్న తల్లి. నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. నాకు ఏం కావాలన్నా క్షణాల్లో తీసుకొచ్చిచ్చింది. జ్వరం వస్తే తెల్లవార్లు నా పక్కనే ఉండేది. అలాంటి అమ్మ బాధపడుతుంటే నేనేం చేయలేకపోతున్నాను పద్మావతి. సీనయ్య, ఏం చేయడానికైనా ఆవిడ ఒప్పుకోవాలి కదా. ఆవిడ హాస్పిటల్కి రానని మొండికేస్తే నువ్వు మాత్రం ఏం చేయగలవు? అలాగని తనుమానన్న తన్ని ఎలా వదిలిపెడతాం పద్మావతి? ఏదో ఒకటి చేయాలి. తన్ని ఆ బాధ నుంచి బయటపడేయాలి. ఆవిడకున్న బాధలు చాలవన్నట్టు అందరూ తన్ని తలో మాట అంటున్నారు. దాంతో ఆవిడ ఇంకా ఫ్రస్ట్రేషన్కు గురైంది. హాస్పిటల్కి కూడా రానంది. లేదు సీనయ్య, అత్తయ్యని ఎవ్వరూ ఏమీ అనలేదు. ఆవిడే అందర్నీ అపార్థం చేసుకున్నారు. దానికి కారణం ఆవిడ పడుతున్న బాధే. సీనయ్య, జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు. ఆవిడికి ఏం జరిగిందో అర్థం కాక మావయ్య, అమ్మ వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం పద్మావతి? అమ్మ హాస్పిటల్ కూడా రానంటుంది. ఇంట్లో వాళ్ళెవ్వరూ ఆమె దగ్గరికి కూడా వెళ్ళడం లేదు. ఎవరైనా మనిషిని కేర్ టేకర్గా పెడదామా? వద్దు సీనయ్య, ఆవిడ నా అత్తగారు. ఆవిడ మంచి చెడులు చూడాల్సిన బాధ్యత నాదే. నిన్ను మాత్రం దగ్గరకు రానిస్తుందా? తనకు అసలే నువ్వంటే పడదు. పాత విషయాలన్నీ మనసులో పెట్టుకుని నిన్ను ద్వేషిస్తుంది. పర్వాలేదు సీనయ్య, ఆవిడ నన్ను తిట్టినా ద్వేషించినా నేను భరిస్తాను. మా అమ్మే ఈ పరిస్థితిలో ఉంటే సేవ చేయనా? ఆవిడ నన్ను ద్వేషిస్తారు, కానీ నేను ఆవిడ్ని ప్రేమిస్తూనే ఉంటాను సీనయ్య. త్వరలోనే ఆవిడ కోలుకునేలా చేస్తాను. అత్తయ్య బావుంటే నువ్వు బావుంటావు, మావయ్య బావుంటారు, ఇంట్లో అందరూ బావుంటారు.
థ్యాంక్ యూ పద్మావతి, థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మావతిని ఏదో అదృష్టం కాపాడుతోంది. లేకపోతే ఈ పాటికి మంచాన పడి మొగుడికి దూరమై ఏడుస్తూ కూర్చోవలసింది. కాని మహారాణిలా ఇంట్లో పెత్తనం చేస్తోంది. తను పడాల్సిన పాటలన్నీ అబ్బా నేను పడుతున్నాను. నా పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరూ నానా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితి నుండి త్వరగా బయటపడాలి. ఎక్కువ రోజులు ఇలాగే ఉంటే పిచ్చి పట్టి చేస్తాను. వెంటనే వెళ్ళి అఘోర స్వామిని కలుస్తాను. జరిగిన పొరపాటును చెప్పి దీనికి పరిష్కారం అడుగుతాను. అత్తయ్య, ఈ పరిస్థితిలో మీరెందుకు లేచారత్తయ్య? అయినా ఇలా ఉండి ఎక్కడికి వెళ్తున్నారు? నీకనవసరం పద్మావతి, వెళ్ళి నీ పని చూసుకో. అనవసరం అంటారేంటత్తయ్య? నేను ఏంటి కోడల్ని, మీ బాగోగులు చూసుకోవలసిన దాన్ని నేనే. అలా చూడమని నిన్నెవరూ ప్రాధాన్యపడ్డం లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నా దారికి అడ్డు రాకు. నేను నా పనే చూసుకుంటున్నానత్తయ్య. మిమ్మల్ని జాగ్రత్తగా చూడమని సీనయ్య నాకు చెప్పాడు. వాడు నీ మాయ మాటలకు లొంగిపోయి అలా చెప్పుంటాడు. నాకు నీ అవసరం లేదు, నన్ను వెళ్ళని. అత్తయ్య, ముందే జ్యూస్ తాగండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అత్తయ్య, నాతో పోట్లాడాలన్నా మీకు శక్తి కావాలి. ముందే జ్యూస్ తాగండి. నీ మాయ మాటల్లో పడిపోవడానికి నేను విష్ణుని కాదు పద్మావతి. నువ్వు నన్ను మోసం చేయలేవు. అత్తయ్య, ఇప్పటికైనా మారండి. అందరం సుఖంగా సంతోషంగా బతుకుదాం. ఏ అత్తయ్య, మనందరం సుఖంగా బతకడం మీకు ఇష్టం లేదా? ఇష్టమే. నువ్వు మీ అమ్మ తప్ప మిగతా అందరితో హ్యాపీగా బ్రతకటం నాకిష్టమే. ఎందుకత్తయ్యా మా మీద ఇంత కక్ష పెంచుకున్నారు? ఏం పాపం చేశాం? ఈ పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఇంత ద్వేషిస్తున్నారు. నిన్నెప్పటికీ నా కోడలిగా ఒప్పుకోను పద్మావతి. సరే, అవన్నీ తర్వాత చూద్దాం. ముందు మీరు కోలుకునేదాకా జాగ్రత్తగా ఉండండి. లోపలికి పదండి, జ్యూస్ తాగి పడుకుందరు గాని. కుదరదు, నేను బయటకెడుతున్నాను. ఎలా ఆపుతావో ఆపు. అత్తయ్య, ఏమైంది కామాక్షి? మళ్ళీ అత్త కోడలిద్దరు గొడవ పడుతున్నారా ఏంటి? అందరితో గొడవ పడ్డవే నా పని అనుకుంటున్నారా? నేను బయటకెడతానంటే ఈవిడ గారు అడ్డుపడుతోంది. అసలు నువ్వు ఈ పరిస్థితిలో బయటికి వెళ్ళడం ఎందుకు? నీకేం కావాలో చెప్తే నేనే వెళ్ళి తీసుకొస్తాను కదా. అక్కర్లేదు, నేనే వెళ్తాను. ఆ గదిలో పడి ఉండడానికి నేనేం ఖైదీని కాదు. నేను ఖైదీ అని ఎవరు అంటం లేదు కామాక్షి. నువ్వు పేషెంట్వి కదా, ఆ సంగతి నీకే అర్థం కావడం లేదు. లేదు, నేను వెళ్ళాలి. కామాక్షి మళ్ళీ ఏదో గొడవ చేస్తున్నట్టుంది. ఇందాకటి నుంచి ఇదే గోలమావయ్య. బయటికి వెళ్తానంటారు, వద్దంటే వినరు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఒక్కదాన్ని ఎలా వెళ్తావు కామాక్షి? సరే, నువ్వు వెళ్ళాలంటే నేను తీసుకువెళ్తాను పద. పద్మావతి, ఆ జ్యూసిలో ఇవ్వమ్మా, నేను మీ అత్తయ్యకి ఇస్తాను. కామాక్షి, వద్దు. అరే, కోడలు ఇంత ప్రేమగా జ్యూస్ తీసుకొస్తే తాగనంటావేంటి కామాక్షి? తాగు. నాకేం వద్దు. ఇంకా ఎక్కువ చేస్తే ఈయనకు అసలు విషయం తెలిసిపోయేలా ఉంది. కామాక్షి బయటికెళ్ళేదో చేద్దామనుకుంటుంది. అదేంటో తెలుసుకోవాలి. కూరలో ఉప్పు తగ్గింది. అత్తయ్యకి కాస్త ఎక్కువ వేయాలి.
అమ్మా పద్మావతి, నువ్వు చెప్పినట్టే బీరకాయలు దోసకాయలు అన్నీ తెచ్చానమ్మా. నాన్నా ఆకుకూరలు తెచ్చావా? తెచ్చానమ్మా. తోటకూర, పాలకూర, చుక్కకూర. అయినా ఇవన్నీ పత్యం కూరలు కదమ్మా, నువ్వెందుకు తెమ్మన్నావు? అదేంటి నాన్న అలా అంటావు? అత్తయ్యకి పత్యం కూరలు పెట్టాలి కదా. ఆవిడ తొందరగా కోలుకోవాలంటే తిండిలో మార్పు చేయాలి. కామాక్షి అక్క కోసమా? అవునన్నా, అత్తయ్యకి ఇవన్నీ పెడితేనే ఆమె చెయ్యి త్వరగా నయమవుతుంది. ఇలా ఇవ్వండి. ఏంటమ్మా పద్మావతి, పొద్దున్నుంచి వంటగదిలోనే ఉండిపోయావు? ఏం చేస్తున్నావు? తన మీద కుట్రలు పనడానికి అత్తగారికి శక్తి లేదంట. అందుకని రకరకాల కూరలు చేస్తుంది. చూసావా, మీ అమ్మగారితో సహా అందరూ షాక్ అయిపోతున్నారు. అదేంటి నాన్నా, ఇందులో షాక్ అయ్యేదే ఉంది? నా అత్తయ్య గారికి ఒంట్లో బాలేదు, చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఆవిడికి నువ్వే చేసి పెట్టాలా? వంట మనిషితో చేయించొచ్చు కదా. అదేంటమ్మా, పాపం అత్తయ్యకి చెయ్యి పడిపోయింది కదా. ఇప్పుడు వంట మనిషి చేసి పెడితే ఏం సహిస్తుంది? అందుకే నేనే కమ్మగా వండి పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఆ కామాక్షి మీద జాలి చూపిస్తున్నావా? నీ బ్రతుకుతో అన్ని రకాలుగా ఆటలాడుకున్న విషయాన్ని మర్చిపోయావా? ఈ పద్మావతితో ఇదే ప్రాబ్లం. తన మంచితనంతో శత్రువులను కూడా క్షమించేస్తుంది. పద్మావతి, అతి మంచితనం కూడా ఒక వ్యసనమే. ఈ కామాక్షి నీ కాపురంలో నిప్పులు పోసింది. పవిత్ర మీ మధ్యకి రావడానికి కారణం కూడా ఈ కామాక్షి. నిన్నటి వరకు నీ కూతుర్ని కూడా నీ కాకుండా చేసింది. అలాంటి మనిషికి సాయం చేయడం అంటే పాముకి పాలు పోసినట్టే. అమ్మా, ఆవిడ స్వార్థపరురాలని మనకు తెలుసు. ఆవిడ స్వభావమే అంతా. అలాగని ఆరోగ్యం బాగాలేని మనిషిని అలా వదిలేస్తామా? పద్మావతి, ఇది అక్కకి దేవుడు విధించిన శిక్ష. దానికి మనం అడ్డుపడకూడదు. పద్మావతి, చేసిన తప్పులకి కొంతైన శిక్ష అనుభవించకపోతే ఆ మనిషికి బుద్ధి రాదు. అమ్మా, ఆవిడేదో చేసిందని మనము అదే చేస్తామా? పైగా ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వం చూపించకపోతే ఆమెకి మనకి తేడా ఏముంటుంది? పద్మావతి, చెట్లని నరకడం తప్పే కావచ్చు, కాని ముళ్ళ చెట్లని నరకటం తప్పు కాదు. కామాక్షి లాంటి వాళ్ళని శిక్షించటం తప్పు కాదు. అమ్మా, తన మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటే అది నాకు క్షణాల మీద పని. కాని నా ఉద్దేశం అది కాదు. తనలో మార్పు రావాలి. దానికోసమే ఎదురు చూస్తున్నాను. పద్మావతి, మనుషుల్లో అయితే మార్పు వస్తుంది. అక్క ఒక రాక్షసి. తనలో ఎప్పటికీ మార్పు రాదు. తన కోసం ఇంత కష్టపడ్డం అనవసరం. నేను అత్తయ్యలో మార్పు రావాలని కోరుకునేది అత్తయ్య కోసమే కాదు, సీనయ్య కోసం, నా కోసం, మీకోసం, మన కుటుంబం కోసం. సీనయ్యకి అత్తయ్య అంటే ఎంతో ఇష్టం. ఆవిడ ఆనందంగా ఉంటే సీనయ్య కూడా ఆనందంగా ఉంటాడు. సీనయ్య ఆనందం కోసం నేనేమైనా చేస్తాను. పద్మావతి, ఆ మావయ్య వస్తున్నాను. అమ్మా, కొంచెం కూర చూస్తుండు. ఉమ్. అమ్మా పద్మావతి, ఇదిగో అమ్మా, నువ్వు చెప్పిన ఆ తైలం దొరికింది. దీన్ని కోయిగూడు నుంచి తెప్పించాను. దీంతో కామాక్షి తగ్గిపోతుందంటావా? ఇది చాలా మంచి తైలం మావయ్య, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇదే కాదు మావయ్య, వంటల్లో కూడా చాలా మార్పులు చేశాను. అన్ని బలాన్నిచ్చే కూరలే చేస్తున్నాను. వాటితో పాటు 2 పూటలా ఈ ఆయిల్ చేతికి రుద్దితే వెంటనే గుణం కనపడుతుంది. నువ్వు నిజంగా దేవతవమ్మా. కామాక్షి నీ పట్ల చేసిన అపచారాలేవి మనసులో పెట్టుకోకుండా తనకి నువ్వు వింత చేస్తున్నావు. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. మావయ్య, ఒక కోడలు అత్తగారికి చేసేదే నేను చేస్తున్నాను. ఇందులో నా గొప్పతనమేమీ లేదు. తైలమిలా ఇవ్వండి. ఏంటి లవంగం, నా కూతురు ఎప్పటికి మారదా? తనని కష్టపెట్టిన వాళ్లకు కూడా మంచి చేయాలని చూస్తోంది. అది పద్మావతి లక్షణం.
దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఒంటి చేత్తో చక్రం తిప్పిన దాన్ని ఒంటి చేయి కామాక్షినైపోయాను. అఘోరస్వామిని కలిస్తే తప్ప నా ఆరోగ్యం బాగుపడదు. ఇంట్లో వాడు నన్ను బయటకు వెళ్ళనివ్వడం లేదు. ఇలా ఎంతకాలం ఉండాలో తెలియడం లేదు. దీనంతటికీ కారణం అత్తయ్య, మీకోసం మావయ్య ఆయుర్వేద తైలం తెచ్చారు. ఇది చేతికి రాస్తే నయమైపోతుంది. అదేంటి అత్తయ్య అలా చేశారు? హే, దీనికంతటికీ కారణం నువ్వే. నేనిలా కావడానికి కారణం కూడా నువ్వే. నేనేం చేశానత్తయ్య? నువ్వే నువ్వే నువ్వు. అత్తయ్య, ఈ టైంలో మీరింత ఆవేశపట్ట మంచిది కాదు. శాంతంగా ఉండండి. నువ్వెదురుగా ఉంటే శాంతంగా ఎలా ఉండగలను? వెళ్ళిక్కడి నుంచి. అత్తయ్య, గొడవలనేవి అత్త కోడల మధ్య ఉంటాయి. వాటిని పట్టించుకోకూడదు, ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో. ఈ పరిస్థితికి కారణం నువ్వే. అదేంటత్తయ్య, మీరు మామూలు మనిషి కావాలని నేను తాపత్రయపడుతుంటే మీరు నన్నే తప్పు పడుతున్నారు. అవును, నా పరిస్థితికి కారణం నువ్వే. అవును, నేను వద్దన్న పని చేస్తావు. దాంతో నాకు ఆవేశం వచ్చి రోగాల పాలవుతానని నీ ఆలోచన. అసలు నిన్ను నా గదిలోకి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? అత్తయ్య, మనకి మధ్య ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఒకరు మీ పక్కనుండాలి. ప్లీజ్ అత్తయ్య, అర్థం చేసుకోండి. నాకు బాగా అర్థమైంది. సేవలు చేసే వంకతో నా పక్కన చేరి నన్ను చంపేద్దామనుకుంటున్నావా? నాకు సేవలు అవసరం లేదు. వెళ్ళిక్కడి నుంచి. అత్తయ్య, మీ ఆరోగ్యం గురించి సీనయ్య చాలా ఆందోళన పడుతున్నాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మిమ్మల్ని బాగు చేసుకుంటాను. అక్కర్లేదు. నువ్వు ఎదురుగా ఉంటేనే మృత్యుదేవతను చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళిక్కడి నుంచి. ఇంకోసారి నా గదిలోకొచ్చి నా విషయాల్లో తలదోర్చుకో. ఈ కామాక్షికి బుద్ధి లేదు. మా అమ్మని అనవసరంగా ఏడిపిస్తుంది. అత్తయ్య, మీరు లేనిపోని అనుమానాలతో జబ్బు ముద్ర పెట్టుకుంటున్నారు. ఒకవేళ నాతో సేవలు చేయించుకోవడం ఇష్టం లేకపోతే హాస్పిటల్లో అయినా చేరండి. నాకు తెలుసు, నన్ను హాస్పిటల్లో పడేసి అడ్డు తొలగించుకుందామనుకుంటున్నావు. నేను లేకపోతే ఇంట్లో వాళ్ళందరినీ మాయ చేసి కుటుంబాన్ని నీ గుప్పెట్లో ఉంచుకుందామనుకుంటున్నావు. నాకలాంటి ఆశలు లేవత్తయ్య. కేవలం మీరు ఆరోగ్యంగా ఉండాలని ఇదంతా చెప్తున్నాను. పద్మావతి, నీ సలహాలు నాకు అవసరం లేదు. మర్యాదగా బయటకు వెళ్ళిపో, లేదా మెడ పట్టి బయటికి గట్టేస్తాను. పద్మావతి, నీ సలహాలు నాకు అవసరం లేదు. మర్యాదగా బయటకు వెళ్ళిపో, లేదా మెడ పట్టి బయటికి గట్టేస్తాను. ఇప్పుడు నేనేం చెప్పినా అత్తయ్య వినే పొజిషన్లో లేరు. పైగా అనవసరంగా ఆవేశపడుతున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయి తర్వాత సీనయ్యతో చెప్పిద్దాం.
కామాక్షి ఎప్పుడూ ఇంతే, ఏదో ఒకటి చేసి అమ్మని బాధ పెడుతుంది. బేబీ, సాక్షి వాళ్ళ అమ్మని అలా తిట్టావెందుకు? తన డాడీకి చెప్తే డాడీ మన మీద రేజ్ అవుతారు కదా. ఓ, నువ్వంతా చూస్తూనే ఉన్నావా? అది అలా చెప్పే రకం కాదు. దాని సంగతి నాకు బాగా తెలుసు. చెప్పదా? ఎందుకు? ఆవిడ గారు తనకు తానే మంచితనం అనే ముసుగేసుకుంది. దాని నుంచి అంత తేలిగ్గా బయటపడదు. అర్థం కాలేదా? ఇప్పుడు జరిగిందంతా మీ నాన్నకు చెప్పిందనుకో, మీ నాన్న వచ్చి నన్ను కోప్పడతాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళంతా పద్మావతి ఏంటి ఇలా తయారైంది అనుకుంటారు. ఇంతకాలం పద్మావతి చాలా మంచిది అన్న పేరు పోతుంది. ఓహో, అవునా? నేను ఇంకా సాక్షి వాళ్ళ అమ్మ డాడీకి చెప్తుందని భయపడ్డాను. ఇప్పుడు నీకో ప్లాన్ చెప్తాను, అలా చెయ్యి. నువ్వెప్పుడు ఇలాగే ఏదో ఒక ప్లాన్ చెప్తావు, కానీ అది ఎప్పుడు సక్సెస్ అవ్వదు బేబీ. దీక్ష, ప్లాన్స్ అన్నాక అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదు. ఓకే బేబీ.